క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాయని మీలో చాలామంది నుండి విని సంతోషిస్తూ మీ కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశం కొరకు కీర్తనల గ్రంథం నుండి 75వ కీర్తన 6-7 వచనాలు మేము ముందుంచుతున్నాను. 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ప్రియులారా, మానవ జీవితాల్లో మనం కీర్తి ప్రతిష్టలు కలగాలని, ఘనత కలగాలని ఆశిస్తూ ఉంటాం. అలాగే దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. చదువు ద్వారా, వృత్తి ద్వారా, వ్యాపారం ద్వారా, మనం చేసే కార్యాల ద్వారా మనకు కీర్తి ప్రతిష్టలు కలగాలని, మనకు హెచ్చు కలగాలని, మనకు ఘనత కలగాలని ఆశ ప్రతి వారికి ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో ఈ కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, అలాంటి ఘనత, అలాంటి హెచ్చు, అలాంటి కీర్తి ప్రతిష్టలు దేవుడే మనకు కలుగు చేయాలి. నిజమే, మనం ఆయా కార్యాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఆయా కార్యాల కొరకు కష్టపడుతూ ఉంటాం. అయితే ఆ కార్య సఫలత కొరకు మనం చేసే కష్టమైనా, మనం చేసే ప్రయత్నాలైనా దేవుని కృప తోడు కాకపోతే దానిలో మనకు సఫలత కలుగదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అని వాక్యం మాట్లాడుతోంది. అంటే ఏ కార్యం చేయాలి అన్నా ఆ కార్యం కోసం మనం ప్రయాస, సఫలత పొందాలి అంటే, మన ప్రయాసలో జయము కలగాలి అంటే ఆయన ప్రమేయం ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. కనుక నీకు ఘనత, హెచ్చు కావాలి అంటే ఆయన మాత్రమే ఆ ఘనతను, హెచ్చును కలుగు చేయువాడు. ఆ ఘనతను, హెచ్చును కూడా ఆయన తీర్పు తీర్చి ఘనతను, హెచ్చును కలుగు చేస్తాడని దేవుని వాక్యంలో ఆ కీర్తనకారుడు చెబుతున్నాడు. మన జీవిత స్థితిగతులను బట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన క్రియలు ఎలా ఉన్నాయి, దీనంతటిని బట్టి దేవుడు మన జీవితాల్లో జయాన్నిచ్చి, మన జీవితాల్లో సఫలతనిచ్చి, దాని ద్వారా ఘనత, హెచ్చు, కీర్తి ప్రతిష్టలు కలుగు చేస్తాడు. ఒకవేళ మనము ఈ దినాన్ని చాలా చిన్న స్థితిలోనే ఉండొచ్చు. కార్యములు అల్పములై ఉన్నప్పుడు వాటిని తృణీకరించువాడెవడు అంటాడు భక్తుడు. నిజమే, మన స్థితి చిన్నదై ఉండొచ్చు. ఆ చిన్న స్థితి నుంచి దేవుడు తప్పక మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనకు కీర్తి ప్రతిష్టలు కలుగు చేస్తాడు. అలాంటి అనుభవం దావీదు జీవితంలో పొందుకున్నాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన తర్వాత దేవుడు దావీదుతో మాట్లాడుతూ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. దేవుడు అన్న మాటలు, నిన్ను గొర్రెల కాపులో ఉన్నప్పుడు గొర్రెల దొడ్డులో నుండి నిన్ను తీసి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమించి తిని అన్నాడు. ఆ మాటలు చాలా గొప్ప మాటలు. గొర్రెల కాపులో అంటే గొర్రెలను కాస్తూ ఉన్నావు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ అధిపతి అయ్యావు. ఇంతకుముందు గొర్రెల దొడ్డిలో ఉన్నావు, ఇప్పుడు ఇశ్రాయేలు రాజుగా రాజభవనంలో ఉన్నావు. ఎంత మార్పుగా ఆ దావీదు జీవితంలో దేవుడు కలుగు చేశాడో. ఇది కేవలం దావీదు ప్రయత్నమా? ఇది కేవలం దావీదు తన జీవితం పట్ల తాను చేసుకున్న కార్యమా అంటే ఏమాత్రం కాదు ప్రియులరా. దేవుడు దావీదు జీవితంలో కలుగు చేసుకుని దావీదు మంచి జీవితాన్ని జీవించాడు. దావీదు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అలాంటి దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతికిన స్థితిని బట్టి దావీదును దేవుడు ఎంచుకుని, ఒకవేళ తీర్పు తీర్చి నేను ఘనతనిస్తానని చెప్పినట్లుగా దేవుడు తీర్పు తీర్చినప్పటికీ దావీదు దేవుని హృదయానుసారుడిగా, దేవుని ఇష్టానుసారుడిగా
కనిపించాడు గనక ఆ స్థితిలో దావీదును దేవుడు హెచ్చించాడు. ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ రాజభవనం, ఎక్కడ గొర్రెల కాపులో ఉన్న స్థితి, ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ అధిపతిగా ఉండే స్థితి, ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. దేవుడు అంతగా మనల్ని హెచ్చించగలడు, అంతగా వృద్ధి కలుగు చేయగలడు. అయితే దావీదు జీవించినట్లుగా దేవుని ఇష్టానుసారులుగా మనం జీవించగలిగే స్థితి, దేవుని హృదయానుసారులుగా జీవించగలిగే స్థితి మనం కలిగి ఉంటే ఆ స్థితిలో దేవుడు మన జీవితం పట్ల తీర్పును తీర్చి, ఇతడు నా ఇష్టానుసారుడు, లేక ఈ కుమార్తె నా ఇష్టానుసారురాలుగా బ్రతుకుతోంది కనుక ఈమెను హెచ్చిస్తానని దేవుడు తప్పక హెచ్చు స్థితిని నీకు దయచేస్తాడు. ప్రియులారా గమనించాలి, మన జీవితాల్లో ఎప్పటి స్థితి ఎంత దీనమైందైనా అయి ఉండొచ్చు. ఆ దీన స్థితిలో నుండి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించువాడు దేవుడే, ఖ్యాతిని కలుగు చేయవాడు దేవుడే, ఘనతను కలుగు చేయవాడు దేవుడే. అయితే దావీదు వలె దేవునికి ఇష్టమైన వారంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టానుసారులుగా. ఒకవేళ దేవుడు ఏదైనా కార్యం కొరకు నియమించాలి అంటే, ఇదిగో నా కుమారుడు అని నిన్ను దేవుడు ఇష్టపడగలిగేటట్లుగా, ఇదిగో నా కుమార్తె అని దేవుడు నిన్ను ఇష్టపడగలిగేటట్లుగా అలాంటి జీవితాన్ని జీవించు. నీ స్థితి ఎంత దీనమైనదైనా ఆ దీనమైన స్థితి నుండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి, నీ ఊహించని ఉన్నత స్థితిలోనికి హెచ్చించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఘనత, హెచ్చు, కీర్తి అనేవి నీవు మాత్రమే కలుగు చేయగలవు, నీవు కలుగు చేసేవు ప్రభువా. గొర్రెల కాపులో ఉన్న దావీదును ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా నియమించావు. గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలు రాజభవనంలో దావీదును ఉంచావు ప్రభువా. మేము ఎంత దీనులమైన, ఎంత దీన స్థితిలో ఉన్నా ఆ దీన స్థితిలో మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని హెచ్చించగలిగిన దేవుడవు, మాకు ఉన్నత స్థితిని కలుగు చేయగలిగిన దేవుడవు. మా జీవితాలు నీ వాక్యానుసారమైన జీవితాలుగా జీవించగలిగే స్థితి, మా ఆలోచనలు నీ వాక్యానుసారమైన ఆలోచనలుగా ఉంచుకోగలిగే స్థితి, మా మాటలు, మా క్రియలు కూడా నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా ఉండగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరూ అలాంటి స్థితిని కలిగి వారి జీవితాలు నీకు లోబడు జీవితాలుగా చేసుకుని ఆశీర్వదించబడి, తద్వారా నీ నుంచి ఉన్నత స్థితి, నీ నుంచి ఘనత, నీ నుంచి హెచ్చు పొందుకోగలిగేటట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, విన్నవారినందరినీ బహుగా ఆశీర్వదించమని, వారి అవసరతల్లోనూ, వారి సమస్యలలోనూ, వారి ప్రయత్నాల్లోనూ మీ సహాయము దయచేయమని, నీ ఆశీర్వాదం వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లోనూ ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. మే దిస్ మెసేజ్ బి ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోను మీకు తెలిసిన వారందరికీ పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.